హలో నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఒక చెరువుని కబ్జా చేశారు. చెరువుని 7 ఎకరాల మేరకు చెరువు లోపల అయిన భూమిని కబ్జా చేశారు అనేది గత కొద్ది రోజులుగా వినపడుతున్న మాట. తెలంగాణకు సంబంధించిన అనేక మంది పవన్ కళ్యాణ్ కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు. ఆ చెరువు దగ్గరికి కూడా కొంతమంది వెళ్ళే ప్రయత్నం చేశారు. 7 ఎకరాలు చెరువు భూమిని ఆయన కబ్జా చేశారు అంటూ విమర్శల్ని పవన్ కళ్యాణ్ ఫేస్ చేశారు. ఈ విమర్శలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందించలేదు. కొంతమంది తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ కబ్జా పైన విచారణ జరిపించాలి, పవన్ కళ్యాణ్ కబ్జా చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడడం కూడా చూసాం. అయితే అసలు ఏం జరిగింది, ఈ కబ్జా కథ ఏంటి అనేది 2 రోజుల క్రితం హైడ్రా చీఫ్గా ఉన్న రంగనాథ్ బయటపెట్టిన వివరాలతో మొత్తం కథ బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ నిజంగా కబ్జా చేశాడా లేదా అనే దానికి సంబంధించిన వివరాలని రంగనాథ్ బయటపెట్టారు. రంగనాథ్ బయటపెట్టిన వివరాలన్నీ చూసిన తర్వాత కోడి చెరువు అంశంలో పవన్ కళ్యాణ్ తప్పేమీ లేదు అనే విషయం బయటపడింది. కోడి చెరువు ప్రాంతంలో పవన్ కళ్యాణ్ 2014 ప్రాంతంలో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2018 ప్రాంతంలో ఆ భూమిని ప్రభుత్వం నోటిఫై చేసింది ఎఫ్టీఎల్గా. పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమిలో 3 ఎకరాలకు సంబంధించి ఎటువంటి వివాదం లేదు, 7 ఎకరాల భూమి మాత్రం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది అని చెప్పింది. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్గా చెప్తూ ఉంటాం. సో ఆ చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న 7 ఎకరాల భూమి పట్టా భూమి అది. సో ఆ భూమి అక్రమంగా పవన్ కళ్యాణ్ హోల్డ్ చేసినట్టు కాదు, అది పట్టా భూమే కాబట్టి ఆయనకి రిజిస్ట్రేషన్ అయింది. పట్టా భూమిని ఆయన డబ్బులు ఇచ్చి ప్రభుత్వం నోటిఫై చేయడానికంటే ఒక 4 ఏళ్ల ముందు కొనుగోలు చేశారు జన్వాడ ప్రాంతంలోని కోడి చెరువు దగ్గర. కాబట్టి పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అనే మాట పూర్తిగా రూల్డ్ అవుట్గా చూడాలి. మరి నిబంధనలు ఉల్లంఘించింది ఎక్కడ? పవన్ కళ్యాణ్ భూమి ఎందుకు వివాదంగా మారింది? పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమిలో 3 ఎకరాల పైన వివాదం లేదు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా. 7 ఎకరాలు మాత్రం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములు ఎలా ఉంటాయంటే ఉంటాయి, చాలా ప్రాంతాల్లో వాటర్ బాడీస్ దగ్గర పట్టా భూములు కూడా ఉంటాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్లో పట్టా భూములు అనేక మంది కలిగి ఉంటారు. సో వాళ్ళు ఆ ప్రాంతంలో నీళ్లు లేని సమయంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆ చెరువులోకి లేకపోతే వాటర్ బాడీలోకో బయట నుంచి నీళ్లు రాకుండా అడ్డు చెప్పకూడదు, వాటిని ఆపడం కానీ నీటిని ఆపే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. అంతేకాదు ఆ ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవచ్చు, ఆ భూమిని హోల్డ్ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి మాత్రం అనుమతించరు ఎఫ్టీఎల్ కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. సో పవన్ కళ్యాణ్ మరి కన్స్ట్రక్షన్ చేశాడా? పవన్ కళ్యాణ్ ఆ 7 ఎకరాల భూమిలో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలేదు. అంతేకాదు వాటర్ బాడీగా ఉంది, వాటర్ బాడీ లోపలికి బయట ప్రాంతాల నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది వర్షాలు కురిసిన సందర్భంలో. కాబట్టి ఆ బాడీలోకి నీళ్ళు రాకుండా ఆపే ప్రయత్నం ఏమైనా 7 ఎకరాల్లో పవన్ కళ్యాణ్ చేశారా? లేదు. ఎలా చేస్తుంటారు అక్కడ? ఎఫ్టీఎల్ అంటే న్యాచురల్గా అది లో ఏరియా ఉంటుంది, ఆ చెరువుకు సంబంధించిన ప్రాంతంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మిగతా భూభాగంతో ఈక్వల్ చేయాలంటే అక్కడ మట్టిని నింపి ఆ ప్రాంతాన్ని హైట్ చేస్తారు. మట్టిని నింపి హైట్ చేయడం వల్ల చెరువులోకి నీళ్ళు రావడం అనేది ఆగిపోతుంది. అలా హైట్ చేయడం కూడా నిబంధనలు ఉల్లంఘించడం అవుతుంది. సో పవన్ కళ్యాణ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదు, నిబంధనలు ఉల్లంఘించలేదు, భూమిని హోల్డ్ చేయడం తప్పలేదు. పవన్ కళ్యాణ్ అక్కడ మట్టి తోలి చెరువులోకి నీళ్ళు రాకుండా ఆపలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదు. మరి పవన్ కళ్యాణ్ ఉల్లంఘించిన నిబంధన ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ తన భూమికి తాను ఫెన్సింగ్ వేసుకున్నారు. తన భూమికి తాను పవన్ కళ్యాణ్ ఫెన్సింగ్ వేసుకోవడం అనేది టెక్నికల్గా సరైనది కాదు అనేది అధికారులు చెప్తున్న మాట. సో అక్కడ హైడ్రా చీఫ్ చెప్తున్న మరొక మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ అలా తన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడాన్ని కూడా పూర్తిగా తప్పు పట్టలేమో అని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పక్కనే భూమిని కలిగి ఉన్న నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఆ భూమిలో చాలా హైట్గా మట్టిని తవ్వారు, మట్టిని పోశారు. మట్టిని పోసి ఆ భూభాగాన్ని అంతా కూడా హైట్ చేశారు, నీళ్లు చెరువులోకి రాకుండా ఆపారు. సో కాబట్టి వాళ్ళ భూమి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, ఇది నా బౌండరీ అని చెప్పుకోవడం కోసం, తన బౌండరీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ వేసిన ఫెన్సింగ్గా దాన్ని చూడాలి తప్ప దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అనేది రంగరాజ్ చెప్తున్నమాట. అంతేకాదు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ 10 ఎకరాల భూమిలో నుంచి చెరువులోకి నీళ్లు రాకుండా ఎక్కడ ఆయన ఆపలేదు, ఎక్కడ మట్టి తోలలేదు, ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు కాదు అనేది రంగనాథ్ చెప్తున్నమాట. పవన్ కళ్యాణ్ కబ్జా చేస్తున్నారు అంటూ జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమే. పవన్ కళ్యాణ్ ఎటువంటి భూ కబ్జా చేయలేదు అనే విషయం హైడ్రా చీఫ్ చెప్పారు. హైడ్రా ఇప్పటికే హైదరాబాద్లో వాటర్ బాడీస్ని ఎవరైతే ఆక్రమించారో, వాటర్ బాడీస్లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ తొలగిస్తూ వస్తోంది. హైడ్రా 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది, సంబరాలు చేసుకుంటోంది ఓ పక్క. మరోపక్క కోర్టు హైడ్రాని తప్పుపడుతూ వస్తుంది. ఇప్పటికే డజన్ సార్లకు పైగా హైకోర్టు హైడ్రా వ్యవహార శైలిని తప్పుపడుతూ వచ్చింది. హైకోర్టు
పదే పదే హైడ్రాకు సంబంధించిన చీఫ్ కోర్టుకు సంబంధించిన నిబంధనని ఉల్లంఘిస్తున్నారు అంటూ ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం కూడా చూస్తున్నాం. సో మిగతా విషయాల్లో హైడ్రా పైన విమర్శలు ఉన్నప్పటికీ, వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయడమే తమ లక్ష్యంగా హైడ్రా చెప్తున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆయన తప్పు చేయలేదు, వాటర్ బాడీస్ని డిస్ట్రాక్ట్ చేసే ప్రయత్నం ఆయన చేయలేదు, వాటర్ బాడీస్కి ఇబ్బంది కలిగించే ప్రయత్నం ఆయన చేయలేదు. ఎఫ్టీఎల్ లెవెల్లో ఆయన భూమి ఉన్న మాట వాస్తవం. ఎఫ్టీఎల్ లెవెల్లో భూమి కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక మందికి ఎఫ్టీఎల్ లెవెల్లో భూములు ఉంటాయి. చెరువులు కుంటల దగ్గర భూములు కలిగి ఉండడం అనేది చాలా సాధారణమైన విషయంగానే చెప్తున్నారు. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ ఆ భూమిని అంతా కూడా ఆక్యుపై చేసి ఉంటుంది. అప్పుడు ఆ భూమిని కలిగి ఉన్న వాళ్ళు దాన్ని హోల్డ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. చాలా సందర్భాల్లో వర్షాకాలంలో ఆ భూమిని వాడరు. రెండో క్రాప్ మాత్రం యాసంగి పంట మాత్రం ఆ భూముల్లో వేస్తూ ఉంటారు, యాసంగి పంట తీస్తూ ఉంటారు. అటువంటి భూముల్లో చాలా సందర్భాల్లో చెరువుల సమీపంలో ఉన్న భూముల్లో అలా జరుగుతూ ఉంటుంది. ఆ భూములకు సంబంధించి యాజమాన్య హక్కు పట్టా మొత్తం కూడా ఆ భూమిని కలిగి ఉన్న వాళ్ళకు ఉంటుంది. అది తప్పు కూడా ఏం కాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది సరైనదిగానే చూడాలి. పైగా ప్రభుత్వం అది ఎఫ్టీఎల్ భూమిగా నోటిఫై చేయడానికంటే ముందే పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారు కాబట్టి కబ్జా చేశారు అంటూ జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమే. పవన్ కళ్యాణ్ కబ్జా చేశారు అని చెప్తున్నది కేవలం కథ మాత్రమే అనేది హైడ్రా తేల్చిన నిజం.